పొద్దున్నే 6 గంటలకు మా వాళ్ళు సీరియస్‌గా రెడీ అయిపోయారు. ఇదిగోండి ఈడు టీసీఎస్ ఇంటర్వ్యూ, ఈడు వాక్ ఇన్ డ్రైవ్. చూద్దాం ఏం పీకుతారో. మనోడు మనోడు వాక్ ఇన్ డ్రైవ్‌కి వెళ్ళాడు. ఫోన్ చేస్తే ఫోన్ వస్తలేదు నువ్వు. ఇదిగోండి ఈడు వాక్ ఇన్ డ్రైవ్‌కి వెళ్ళాడు, ఈడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెయిటింగ్ హాల్ లో. ముందు వాక్ ఇన్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చెప్పు ఏంటండి? వావ్ నైస్. అంత కాదు నిజం చెప్పు, డైరెక్ట్ చెప్పు. అంటే 24 LP ఇస్తా అన్నారు. నేను ఆలోచించా 24 LP ఇస్తా అన్నారా. నేనే సరిపోక నాకున్న నాలెడ్జ్ కి మినిమం 50 అడిగాను. ఆలోచించి నైట్ కి మెసేజ్ చేస్తాను. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. బాగానే వేస్తాడు. ఉంది. అరే నీకోసం కేక్ ఉందా ఐస్ క్రీమ్ కేక్. ది నెక్స్ట్ డే గాయస్ మేమైతే చార్మినార్ చూడటానికి బయలుదేరాం పొద్దున్నే. కానీ మా ఊడు మాత్రం రూమ్లోనే ఉన్నాడు. ఎలాంటి వాళ్ళతో హైదరాబాద్ వచ్చి వేస్ట్ ఫ్రెండ్స్. ఎస్ గూగుల్ మ్యాప్స్ లేకపోతే అసలు మనం ఎక్కడికి వెళ్ళామని అయితే బాగా అర్థమైంది హైదరాబాద్లో. ఇంకపోతే ఎర్లీ మార్నింగ్ చార్మినార్ వ్యూ అయితే అసలు మామూలుగా లేదు, అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇంకా అక్కడ ఒక్కొక్క షాప్ మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నాయి. మేమంతా సరౌండింగ్స్లో ఒకసారి స్పెక్టేట్ చేస్తున్నాం స్కోప్ వేసి, కానీ ఎవరు కనబడలేదు. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ లైట్గా షాపింగ్ చేద్దాం అన్నాడు. సో అక్కడ ఏవో గాజులు ఉంటే చూడడానికి వెళ్తున్నాం. చూసారా పొద్దునే గాజులు కొనడానికి రెడీ అయిపోయాడు. మరి ఏదో అవసరం ఉన్నట్టుంది, గాజులతో ఏదో చేస్తాడు వాడు. సో బేరం ఆడడం స్టార్ట్ చేశాడు. మా ప్రైజ్ విన్నాక అంకుల్ మింగిమన్నాడు. మేము ఎక్కడ తగ్గకుండా వెంటనే మింగిస్తాం. అలా చార్మినార్ దగ్గరికి వెళ్తే ఇక్కడ అత్తర్లు ఫేమస్ అన్నారు. స్మెల్ బాగుంటది కానీ ఎక్కువసేపు ఉండదు. నన్ను అడిగితే వేస్ట్ అనే చెప్తా. ఒక్కొక్క షాప్ అలాగా ఓపెన్ అవుతున్నాయి స్లోగా. లేట్ అయ్యే కొద్దీ ఇక్కడ ప్లేస్ అయితే చాలా డేంజర్ గా తయారవుతుంది. ఎవరు ఎప్పుడు ఏటి లేపేస్తారో అని మేమైతే లైట్ గా భయపడ్డాం. ఇంకా క్లిప్పుల షాప్ కి అయితే వెళ్ళినా అక్కడ ఏ ఐటమ్ అయితే 50 అన్నారు. సో మేము లైట్ గా షాపింగ్ చేసాం. ఒకేసారి కనబడితే ఎలాగుంటుంది తెలుసా? ఇలాగే ఉంటాయి గైస్. ఇదైతే హైలైట్ ట్రిప్ మొత్తానికి. వాడు ఇక్కడ పావులు చూసి పావులు కూర వండేద్దాం అనుకున్నాడు. పిల్లాడు చూడండి ఒక్కటి కూడా పడుకోలేకపోయాడు, అన్నీ ఎగిరిపోయాయి. దొరికితే కూర వండేస్తాను మా అని మాత్రం ఎన్నిసార్లు చెప్పాడు. బై ద వే వండడం వచ్చారా అది సెకండరీ. మొత్తానికి ఒక గుడ్డోడు వెళ్ళినట్టు ఉంది అక్కడైతే. 3 hours later ఎయిర్ ఫోర్స్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఏంటంటే శరత్ మాల్ అని చెప్పారు. బాగా పెద్దది, ఎక్కువసేపు మీరు డ్యూటీలో ఉండొచ్చు అని చెప్పారు. సో నేను ఆ ఇద్దరు ఆఫీసర్లతోనైతే లోపలికి వెళ్ళడం జరిగింది. చూడండి వీళ్ళే ఆ ఇద్దరు ఆఫీసర్లు. లోపలికి వెళ్ళగానే హంటింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఆంటీలు పాపలు తప్ప వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దొరకలేదంట. సో షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడ రేట్లు చూసి అయితే కామ్ అయ్యాడు. వీడైతే వాడి గర్ల్ ఫ్రెండ్కి ఏటో వాళ్ళని ఎత్తుకుతున్నాడు. కానీ బడ్జెట్ చూసి వెనక్కి వెళ్ళిపోయాం. ఆడేడు ఆర్డర్ దించినట్లాగా ఉన్నాయండి. సో ఇదే మన మాల్, చాలా పెద్దగా ఉంది. నాకైతే ఫుల్గా ఆకలి వేస్తుంది అనమాట. ఫుడ్ కోర్ట్కి వస్తాము. ఇక్కడైతే మేము బర్గర్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నాము. ఆర్డర్ వచ్చినట్టుంది, మా వాడు పికప్ చేసుకోవడానికి వచ్చాడు. తెచ్చేసాడు. ఏరా లోపలికి ఎంట్రన్స్ ఇచ్చాం. కానీ మేము దెబ్బ అయిపోయాం. ఇక్కడ చూస్తే అన్ని చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయి.
అవి ఆడాలన్నా సరే ఏవో కార్డు కొనుక్కొని తీసుకోవాలంటే అది 1000 రూపాయలు ఉంది కార్డే. పాకెట్లో చేతులు పెట్టుకొని బయటకు వచ్చేస్తామని ఫిక్స్ అయ్యాము. బట్ వెళ్ళిపోయే ముందు ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఏమున్నాయో అన్ని చెక్ చేస్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ జిఎఫ్ కూడా ఆల్మోస్ట్ ఈ ఏజ్లోనే ఉంటుంది, ఈ గేమ్స్ ఆడుతూ ఉంటుంది. సో అందుకే మెమరీస్ రీకలెక్ట్ చేయడానికి అయితే ఇటు తిరుగుతున్నాడు చూడండి. అలా భయ్యా అడుగు. అయితే చాలా దూరంగా ఉంది, మేము ఎక్కుదాం అనుకుంటున్నాం కానీ ఒకడు వద్దా అంటున్నాడు. మరి ఇవైతే సేల్ అవ్వట్లేదేమో, అందుకే గేమ్గా కూడా పెట్టి సంబంధిస్తున్నారు. ఏవో బుడ్డి బుడ్డి షాపులు కూడా ఉన్నాయి. కుచి ఈ షాప్ అయితే అండర్ 12 మీకు ఎవరైనా జిఎఫ్స్ ఉంటే ఇక్కడ ఐటమ్స్ కొనొచ్చు. నేను కూడా గిఫ్ట్ కొనడానికి అయితే వచ్చాను. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. మీరు కూడా ఒకసారి వెళ్తే తెలుస్తుంది. ఇది మిర్రర్ మేజ్ అంట, మరి వెళ్ళి వేస్ట్ అని మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ పోకీమాన్లు ఉన్నాయి, పెద్దోళ్ళకి కూడా ఐటమ్స్ ఉన్నాయని మాకు అప్పుడే అర్థమైంది. ఇది చూస్తే నాకు అచ్చం మా డాగ్ ఏ గుర్తొచ్చింది. చిన్న కూచీలాగా ఉంది ఇది కూడా. భలే తిరిగింది. అడల్ట్ 750 అని అంత కొద్దిగా పర్లేదు ఇది అయితే. హలో గాయ్స్, మీరు ఏది చెప్పాలో తెలియట్లేదు. రేట్లు అయితే బాగా దారుణంగా ఉన్నాయి. రేట్లు బాగా ఇదిగా ఉన్నాయి. మా బడ్జెట్కి స్కేరీ రూమ్స్ ఒకటి బాగుంది కాబట్టి అది ఒకటే ట్రై చేసాం. ఇలా పైన రేట్లు ఎలా ఉన్నాయి చెక్ చేస్తాం. ఇంకా పై ఫ్లోర్కి వెళ్తే పీపీ కార్డింగ్ అని ఉంటుంది. ఇక్కడ అన్ని అడల్ట్ గేమ్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళగానే మా వాళ్ళు ఇది చూడగానే కామంతో కొట్టడానికి వెళ్ళారు. కుట్టిసాడు, మినిమం వెయిట్ కూడా చేయలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా కసితో కొట్టాడు, అందుకే ఎక్కువ వచ్చింది. ఈడు కూడా క్లాస్లో ఎవరినో గుర్తు తెచ్చుకొని అయితే బాధాడు. 8:13 దగ్గరే అయిపోయింది. జనరల్ గా బాయ్స్ కి ఎక్కువ కాబట్టి ఒకదాంతో నాగరు. సో అందుకే రెండోసారి కూడా రౌండ్ వేయడానికి వెళ్ళారు. వాళ్ళకి ఎంత నచ్చేసింది ఏమో మరి. మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఈసారి ఆడు 2nd క్లాస్ లెక్సన్ గుర్తు తెచ్చుకొని కొట్టాడు. వావ్, పర్లేదు. మళ్ళీ 4th క్లాస్ లో లెక్సన్ గుర్తు తెచ్చుకొని కొట్టాడు. ఓకే, ఈడు మరి ఎవరు గుర్తు తెచ్చుకొని కొట్టాడో తెలియదు కానీ ఖచ్చితంగా ఇంజనీరింగ్ వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఉంటాడు ఈడు, అందుకే తక్కువ వచ్చింది. సరిపోలే, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నాడు. ఈసారి ఎవరో బాగా పగస్తల్ని గుర్తు తెచ్చుకున్నాడు. సో టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. మినిమం 1 hour 1.5 hour అయితే పట్టింది. ఫైనలీ టెంపుల్ అయితే రీచ్ అయ్యాం. ఇదే మన పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇది బాగా ఫేమస్, ఎందుకంటే ఇది ఒకటే మనం వెళ్ళింది కాబట్టి. నేను వెళ్ళాను, మీరు వెళ్ళండి. ఇంకా లోపలైతే రికార్డింగ్స్ అవి ఏం చేయకూడదు అన్నారు, అందుకే ఓన్లీ బయటనే రికార్డింగ్ చేసాం. మా ఊళ్ళో మార్నింగ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కదా, సో రావాలని అయితే కోరుకున్నారు. అందులోనూ ఒకడికి టీసీఎస్ నింజా రోల్ అయితే ఇచ్చారు. అదైనాక మండికి ఎంట్రన్స్ ఇచ్చాం. ఇక్కడైతే దొబ్బుతుందామని వచ్చాం. ఈ భయ్య ఎసెన్చర్ లో పని చేస్తున్నాడు కానీ ఇన్ఫోసిస్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ భయ్య ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాడు కానీ ఎసెన్చర్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. చెప్పు, టెక్ కాన్ఫ్లిక్ట్. మొత్తానికి బిర్యానీ పెట్టారు, తిన్నాం గైస్. రేటింగ్ అయితే బొకే, లైక్ 1 ఇవ్వచ్చు 5 స్టార్కి. పీసులు మాత్రం బాగున్నాయి కాబట్టి 1 ఇచ్చాం. బిర్యానీ అయితే బొకే. సో నైట్ లైఫ్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. ఈ నైట్ లైఫ్ అంటున్నారు హైదరాబాద్ అంటే. ఆ నైట్ లైఫ్ కన్నా ఇక్కడ ఈ అంకుల్ ఆంటీ లైఫ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి వాళ్ళని ఫాలో అయ్యాం, కానీ వాళ్ళు మిస్లీడ్ చేసి ఓవర్టేక్ చేశారు. సో దారి తప్పి ఇలాగ ఐటీ సెట్ బిల్డింగ్ల వైపు వచ్చాం.
లైట్లు వెలిగిపోతున్నాయి గట్టిగా. ఈ బ్రిడ్జ్ పేరేటో మాకు తెలియదు కానీ ఇది ఫేమస్ అని అయితే అన్నారు. చూసారా గైస్, ఎప్పుడు లింక్డ్ఇన్లో చూస్తాను కానీ ఒకసారి కూడా నన్ను లోపల ఫార్వర్డ్ చేయలేదు. ఎప్పుడు రిగ్రెట్ మెయిల్స్ ఇగోండి ఈ కంపెనీలన్నీ ఎప్పుడు అప్లై చేస్తుంటాను కానీ ప్రతిసారి రిగ్రెట్ మెయిల్సే పెడుతూ ఉంటారు. ఏదేమైనా బిల్డింగ్లు మాత్రం అదిరిపోయి చూడండి ఎంత బయటకు ఉన్నాయో. చూడండి ఏవో పేర్లు పెట్టి కంపెనీలు పెట్టి దొప్పుతున్నారు బాస్. హైదరాబాద్, బెంగళూరు అంటే అలాగే ఉంటుంది, అన్ని ఫస్ట్ కాపీలే. ఏదేమైనా అద్దాల బిల్డింగ్లు మాత్రం అదిరిపోయావని చెప్పొచ్చు. చూడండి ఇటువైపు కూడా. ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇందులో మనకు ఒక జాబ్ కూడా రాదా అని డౌట్ రావచ్చు. ఆఫ్ కోర్స్ రాదనే చెప్పొచ్చు, ఎందుకంటే మన కాలేజ్ కూడా మ్యాటర్స్. ఇందులోకి మా కాలేజ్ పెడితే రౌండ్ 1లోనే బయటికి వెళ్ళిపోమంటాడే. మినిమం షార్ట్ లిస్ట్ కూడా ఉండదు. చూడండి ఇలా వేరే ఏరియాకి వచ్చాం బిల్డింగ్లన్నీ కవర్ చేయడానికి. ఏదేమైనా ఈ అద్దాల మేడలు మాత్రం అదిరిపోయావు గాయస్. ఆ బిల్డింగ్ మాదరా చక్రి? లేదురా, మొన్నే మేము కొనేసాం అదే. అమ్మా నేను లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ చెప్పాను రా, నువ్వు రైట్ సైడ్ బిల్డింగ్ కొన్నట్టున్నావు. నెక్స్ట్ అయితే ఈ పార్క్ మొత్తాన్ని కొనేద్దాం ప్లానింగ్. బై ద వే మా శాలరీ ఎలాగో సరిపోదు, ఏదన్నా బ్యాంక్ కన్వెన్స్ కొనేద్దాం. ఇంకా అదైనా కెఫేకి వచ్చాం, ఇది ఫేమస్ అంట, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, అదిరిపోయిందని చెప్పొచ్చు. బోగ్గలు నన్ను తీసుకెళ్ళకుండా కెఫేకి వెళ్ళిపోయారు గైస్. ఇప్పుడు కెఫే నుంచి స్టార్ట్ అయ్యాం, అవ్వగానే మనకి మాయలు కనబడ్డారు. గాయస్ ఎదురుగా పోలీసులు ఉన్నారు, మా దగ్గర హెల్మెట్ లేదా, సో మా ఫ్రెండ్ హెల్మెట్ తెచ్చుకోవడానికి వెళ్తాను. నేను బండి పక్కన పెట్టాను రా, నేను పోలీసులు దాటేసి నడుచుకున్నాను. పొడేస్తున్నాడు హెల్మెట్ లేకపోతే పొడేస్తారా? అలాంటి చిన్నపిల్లలు అంటారు. నేను తీసుకొస్తున్నా పోలీస్ సెటిల్మెంట్ చేస్తున్నా ఇల్లుగా. సో నీట్గా ఎలాగైనా బండి తేవాలని అయితే ప్లాన్ వేసాం. ఇక్కడ డిస్కషన్ పెట్టారు, వీళ్ళు కూడా మన ఫ్రెండ్సే గాయస్. మొత్తానికి మన వాళ్ళు అయితే బండిని సాధించుకొని వచ్చారు. 10 మంది లైఫ్ కాపాడి వచ్చారు తెలుసా? ఏ